దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. లేచిందే టెన్షన్ పడద్దండి. హ్యాపీగా సమాధానంగా ఉందాం. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుందాం. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం జీవించే సంవత్సరంలంతా మనతో ఆయన ఉంటాడండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. ఉదయకాలం ముందు జనమా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ నుంచో వాగ్దానం వినొచ్చు, కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా అందరూ ఎవరైనా కానీ ఆయనకి కుల మత భేదం లేదండి. ఎవరంటే అందరూ ఒకటే ఆయనకి దృష్టిలో. కాబట్టి నీవేమాత్రము కన్నీళ్ళు విడవవు. ఈరోజు ఎంతవరకు కన్నీళ్ళు కారుస్తున్నావు? ఎవరో ద్వారా బాధపడుతున్నావు. ఎవరో నేను బాధ పెట్టారని లేదా కృంగదీశారని ఏదో మాట అన్నారని ఏడుస్తూ వేస్ట్ చేసుకుంటున్నావేమో నీ కన్నీళ్ళు. కానీ ఎన్నో రోజులుగా వారి గురించి వీరి గురించి నీ కష్టాల గురించి ఏడుస్తున్నావేమో. కానీ యేసే చెప్తున్న మాట, నువ్వు ఇంకా కన్నీళ్ళు విడవవు. హల్లెలూయా. ఎందుకంటే నీ కన్నీరు మన కళ్ళ ముందు వేసే ఒక బుడ్డి పెడతారండి. ఒక గిన్నె పెడతాడు. ఆ గిన్నెలో మన కన్నీళ్ళు కారుతున్నప్పుడు మనం ఇంకా కొన్ని రిక్వెస్ట్ చెప్తూ దాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గిన్నె నిండి పొర్లిపోయినప్పుడు జవాబు మీద జవాబు దేవుడు ఇస్తారండి. హల్లెలూయా. ఒకవేళ ఏడుస్తున్నారేమో, లేదా ఊరికి ఏదో అన్నారని ఎవరో చెప్పారని ఏడుస్తున్నారేమో. నీ కష్టాలు తలుచుకొని పదే పదే ముందు వాటి గురించి ఆలోచన చేయక వెనక వాటి గురించి ఆలోచన చేస్తూ బాధపడుతున్నారేమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కన్నీళ్ళు విడవద్దు. ఈ రోజు నుంచి ఒకటే చేయండి. 2 కన్నీళ్ళు అండి. ఒకటి కష్టంతో ఎవరో ఏదో అన్నారని ఏడ్చే కన్నీళ్ళు వేరు, దేవుని దగ్గర కృతజ్ఞత కన్నీళ్ళు వేరండి. చేసిన మేలుకి కార్చే కన్నీళ్ళు వేరు. అది మాత్రం ఆపొద్దండి. కానీ ప్రతిరోజు చేసిన మేలుకి, దేవా నా జీవితంలో ఇది చేసావు, నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి మన కన్నీళ్ళు కార్చినప్పుడు మన కన్నీళ్ళు నాట్యంగా దేవుడు మారుస్తారండి. ఒకవేళ ఏడుస్తున్నారేమో, దిగులు పడుతున్నారేమో, వ్యసన పడుతున్నారేమో. అందుకే దేవుని చెప్తున్న మాట, నీ మొర ఏం చేస్తాడంట? నిశ్చయముగా వింటున్నాడు. ఎప్పుడు అనుకోవద్దు నా మొర ఏసై వినలేదు, నాకు ఏసై దూరంగా ఉన్నాడు, ఆయన నా ముందర నిలవడం లేదు అనుకోవద్దు. కాబట్టి మనము ఎప్పుడు మనం ప్రార్థన చేసినా పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మన మొరని నిశ్చయముగా వింటాడండి. అందుకే నిశ్చయముగా అంటున్నాడు ఆయన. నిశ్చయముగా విని నీకు ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ ఆయన వింటున్నాడు. ఆయన ఆలకించి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళ వరకు ఏడుస్తున్నారేమో, ఊరికినే మీ బిడ్డల గురించి టెన్షన్ పడుతూ బాధపడుతున్నారేమో, ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగా ఏడుస్తున్నారేమో, బిడ్డలు లేదని ఏడుస్తున్నారేమో. కానీ ప్రతి కన్నీటి చుక్కన దేవుడు చూస్తున్నాడండి. నీవు విడవకుండా నిన్ను కన్నీళ్ళని నాట్యంగా మార్చిపోతున్న దేవుడు. కాబట్టి మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు బాధపడుతున్నారు? కాబట్టి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత కన్నీటితో యేసయ్య ముందు పెడుతూ యేసయ్యకి కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది నైనా ఈ ఉదయకాలం ముందు ఎంతో కన్నీళ్లు కారుస్తూ వృధాగా నా ప్రభా వారి కన్నీళ్లు కారుస్తూ దుఃఖపడుతూ వేదన పడుతూ రోగంలో పడుతున్నారు నైనా. తండ్రి, అలాంటి వారుగా మేము ఉండకూడదు. నువ్వు చేసిన మేలుకి పదే పదే తలుచుకొని కన్నీళ్లు కారిస్తే దానికి